పులివెందుల ఒంటిమిట్టలో జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. రెండు జెడ్పీటీసీ ఉప ఎన్నికలు ఉత్కంఠను కలిగిస్తున్నాయి. ఇటు పులివెందులతో పాటు అటు ఒంటిమిట్ట జెడ్పీటీసీ కోసం ఉదయం 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ అయింది. సాయంత్రం 5 గంటల వరకు ఈ పోలింగ్ కొనసాగింది. అయితే తెల్లవారుజాము నుంచి టెన్షన్ వాతావరణం నెలకొంది. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసిన టైంలో కార్యకర్తలు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పులివెందులలో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి కడపకు తరలించారు పోలీసులు. ఇక వేంపల్లిలో సతీష్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. మరోవైపు టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే తాను ఎలాంటి గొడవలు చేయలేదని, తనను ఎలా అరెస్టు చేస్తారంటూ పోలీసులతో రామ్ గోపాల్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. అటు టీడీపీ శ్రేణులు కూడా పోలీసులను అడ్డుకున్నాయి. దీంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. చివరికి రామ్ గోపాల్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసి పోలీసులు అక్కడి నుంచి తరలించారు. రైట్, పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికలైతే కొనసాగుతూ ఉన్నాయి. లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి పులివెందుల నుంచి మా ప్రతినిధులు రమేష్ అండ్ శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారు. ముందుగా మనం రమేష్ తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రమేష్, పోలింగ్ ఎలా కొనసాగుతోంది? కూడా ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ ప్రారంభమైంది. అయితే ఉదయం 5:30 గంటలకి ఏజెంట్లందరూ కూడా చేరుకున్నారు. అయితే చేరుకున్నటువంటి వాళ్ళతో పాటు 6:30 గంటలకే పోలింగ్ బూతుల దగ్గరికి భారీగా ఓటర్లు సైతం చేరుకుంటూ వస్తున్నారు. పోలింగ్ ప్రక్రియ అనేటువంటిది 7 గంటలకు కరెక్ట్ టైంకి పోలింగ్ స్టార్ట్ అయింది. దాదాపు పులివెందుల మండలం సంబంధించి దాదాపు 5 పోలింగ్ కేంద్రాలలో 15 పోలింగ్ బూతులలో పోలింగ్ ప్రక్రియ అనేటువంటిది కొనసాగుతూ ఉంది. అయితే ఇప్పటికే కొన్ని పోలింగ్ కేంద్రాల్లో తమ ఏజెంట్లను కూర్చుండడం లేదని చెప్పి అటు వైసీపీ అభ్యర్థులు అయితే అభ్యర్థి హేమంత్ కుమార్ రెడ్డి ఆరోపణ చేస్తూ వస్తున్నాడు. అయితే ఉదయం నుంచి కూడా కాస్త పులివెందులలో హై టెన్షన్ వాతావరణం అయితే నెలకొందని చెప్పవచ్చు. అటు వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు ఇటు ఎమ్మెల్సీ బీటెక్ రవి, సో వీరిద్దరిని అరెస్టుతో కాస్తంత హై టెన్షన్ అనేటువంటిది ఇక్కడ నెలకొని ఉంది. అంటే తాము ఎక్కడ కూడా ఎన్నికలకు సంబంధించి మేము వివాదాలలో తలదూర్చలేదు, అంతేకాకుండా ఎన్నికలు జరుగుతున్నటువంటి గ్రామాలలో కూడా మేము వెళ్ళకపోయినా మమ్మల్ని ఎందుకు అరెస్టు చేశారు, ఇది సమంజసం కాదు అని అటు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అంటుంటే, అదేవిధంగా ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి కూడా తాను ఎక్కడ కూడా ఎలక్షన్ సంబంధించిన గొడవల్లో నేను లేను, గతంలో కూడా తనపై ఎటువంటి కేసులు లేవు. సో అయితే ఈ విధంగా అరెస్ట్ చేయడం, అంతేకాకుండా పులివెందులలో మొట్టమొదటిసారిగా రాజకీయ నేతలను అదుపులోకి తీసుకోవడం అనేది చాలా విడ్డూరంగా ఉంది. ఇది సమంజసం కాదని చెప్పని కూడా ఆయన వాదించారు. అటు ఇరు పార్టీలు అటు ఎంపీ అరెస్ట్ను చూసినట్లయితే పూర్తిగా వాళ్ళ కార్యకర్తలు అడ్డుకోవడంతో కాస్తంత అక్కడ ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. భారీ పోలీసు బలగాలు అక్కడ చేరుకొని ఆయన అదుపులోకి తీసుకున్నటువంటి తరువాత కడపకు ప్రస్తుతం వైఎస్ అవినాష్ రెడ్డిని కడపకు తరలించారు. ఎందుకంటే ఈ పులివెందులో జరుగుతున్నటువంటి ఉప ఎన్నికలకు సంబంధించి ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉండడం కోసమే తాము ముందస్తు అరెస్టు చేస్తున్నామని చెప్పి పోలీసులు అంటున్నారు. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ప్రస్తుతం ఇప్పుడు మనం చూసినట్లయితే పులివెందుల యొక్క జెడ్పీటీసీ ఉప ఎన్నికలు అనేది కాస్తంత ప్రశాంతంగా జరుగుతున్నాయని చెప్పవచ్చు.